నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. నిన్న జూన్ 4న వచ్చినటువంటి రిజల్ట్స్ అటు లోక్సభ ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటు తెలంగాణలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం రిజల్ట్స్ కూడా వచ్చాయి. అదే సికింద్రాబాద్ కంటోన్మెంట్ రిజల్ట్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఓ పవర్ఫుల్ లీడర్ సాయన్న మరణించిన తర్వాత తన కూతురు లాస్య నందిత 2023 ఎలక్షన్స్లో అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ ఓ రోడ్ యాక్సిడెంట్లో 2024 ఫిబ్రవరిలో ఆవిడ కూడా మరణించడం జరిగింది. దీంతో అక్కడ బై ఎలక్షన్స్ అనేది అనివార్యమైంది. మరి మే 13న ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు మే 13నే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్స్ కూడా జరిగాయి. జూన్ 4న ఆ రిజల్ట్స్ కూడా వచ్చాయి. మరి ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయానికి వచ్చినట్లయితే 8 ప్రాంతాలని కలిపి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో మనం గతంలో చూసినట్లయితే సాయన్న 94, 99, 2004లో కూడా ఆయన గెలుపొందారు. అండ్ పవర్ఫుల్ లీడర్గా కూడా ఉన్నారు. తెలంగాణ సపరేట్ స్టేట్ అయిన తర్వాత కూడా 2014 అండ్ 18లో కూడా ఆయనే గెలుపొందడం జరిగింది. ఈయన మరణించిన తర్వాత లాస్య నందిత సాయన్న అంటే ఆయన కూతురు అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత లాస్య నందిత సోదరి తన అక్క అయినటువంటి నివేదిత సాయన్న పోటీ చేయటం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక బీజేపీ నుంచి వంశా తిలక్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ పోటీ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనిస్తే శ్రీ గణేష్ 2023 ఎలక్షన్స్లో బీజేపీ నుంచి పోటీ చేశారు. కానీ కొన్ని ఓట్ల తేడాతోనే ఆయన ఓడిపోవడం జరిగింది. కేవలం 17,000 ఓట్ల తేడాతో. ఆయన ఈసారి బై ఎలక్షన్స్లో చూసినట్లయితే బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి దాదాపు 13,206 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. ఇక్కడ గమనిస్తే సాయన్న చనిపోయారు అనే సానుభూతితో లాస్య నందిత గెలుపొందడం జరిగింది. మరి లాస్య నందిత చనిపోయిందన్న సానుభూతి తన సోదరికి వస్తుందేమో అని అందరూ భావించినప్పటికీ కూడా శ్రీ గణేష్ అనూహ్యంగా గెలుపొందడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మాత్రం మనం ముందే గమనించాము. ఆధార్ నుంచి కూడా ఒక సర్వే చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీరు ఆధార్లో కూడా చెక్ చేయొచ్చు. సో మనం అప్పుడు కూడా చెప్పాము ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిచే అవకాశం చాలా ఉంది అని చెప్పాము. అండ్ అదేవిధంగా చాణక్య స్ట్రాటజీస్ కూడా ఇదే విషయం చెప్పింది. ఈసారి కనీసం 6,000 పైచీలకు మెజారిటీ తోటి శ్రీ గణేష్ గెలిచే అవకాశం ఉంది అని చెప్పారు. సో చూసినట్లయితే దాదాపు 13,000 మెజారిటీ అయితే వచ్చింది. సో మరి ఇక్కడ ఒకవేళ నివేదితకి కాకుండా ఈ క్రిషాంకో ఇంకెవరికైనా ఇచ్చి ఉంటే డెఫినెట్గా పోటీ ఉండేది అనేది మాత్రం ఒక అంచనా అయితే వచ్చింది. అయితే ఇక్కడ శ్రీ గణేష్ గురించి ఇండివిజువల్గా మాట్లాడుకుంటే శ్రీ గణేష్ చాలా మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా మంచివారు. అండ్ ఆయన కోవిడ్ సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి అయితే చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అక్కడి ప్రజలు. సో అందుకే ఆయన గతంలో మనకి 2023 ఎలక్షన్స్లో కూడా లాస్య నందితకి గట్టి పోటీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఆయన గెలుపొందడం జరిగింది. ఇక ఆయన గెలుపులో ముఖ్య పాత్ర వహించిన మరొక వ్యక్తి గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఒక ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్లో ఇప్పుడు ఆయన కొనసాగుతూ ఉన్నారు. మరి ఖమ్మంలో కూడా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కి పోనివ్వను అని ఛాలెంజ్ చేసి అదేవిధంగా గెలుపొందడం జరిగింది. కేవలం భద్రాచలం మినహాయించి మిగతా 9 స్థానాలు కూడా పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే భద్రాచలంలో గెలిచిన వ్యక్తి కూడా ఈయన మనిషి అవ్వటం, ఆ తర్వాత ఆయన కూడా కాంగ్రెస్లోకి రావటం మనమంతా చూసే ఉన్నాము. ఇక కంటోన్మెంట్ విషయానికి వస్తే కూడా ఈయన చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని అక్కడ ఆయన ఇన్ఛార్జ్గా తీసుకొని గెలిపించి చూపించారు. సో మొత్తానికి కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది.